నమస్తే, నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎస్వి నాగనాథ్ గారు, ఆస్ట్రో సైకాలజిస్ట్. హలో సార్. సార్, వేశ్యల దగ్గరికి వెళ్ళే మగవాళ్ళు ఓన్లీ స్త్రీతో ఒక శారీరక సుఖం కోసం మాత్రమే వెళ్తారు. సో వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో ఒక ఎమోషన్ కనెక్షన్ ఏమి ఉండదు. కంప్లీట్గా ఒక డోర్ మ్యాట్, ఒక టిష్యూ పేపర్ లెక్కనే చూస్తారు వాళ్ళని. అసలు వీళ్ళ మైండ్ సెట్ ఏంటి అంటే, బయట అక్కడ అదొక సమాజం, మనకి బయట ఒక సమాజం ఉంటుంది. వీళ్ళ గర్ల్ ఫ్రెండ్స్తో కానీ వాళ్ళ లైఫ్ పార్ట్నర్తో కానీ లాయాలిటీ అనేది కనిపించదు ఎక్కడ మనకి. ఆ లోయల్గా ఉంటే అక్కడి వరకు వెళ్ళరు కూడా. సో ఎథిక్లెస్గా ఎందుకు ఉంటున్నారు? అసలు వేశ్యల దగ్గరికి వెళ్ళే అవసరం ఏముంది వాళ్ళకి? అంటే మీకు ఒక విషయం చెప్పాలి ఏంటంటే, వేశ్యల దగ్గరికి వెళ్ళే వాళ్ళందరూ, మీరు ఇందాక అన్నారు కదా, ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్తో రిలేషన్లో ఉన్నవాడు, లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు, సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా వెళ్తారు. సో వీళ్ళందరూ వెళ్ళి ఇక్కడ ఏదో జీవిత భాగస్వామి దగ్గర, గర్ల్ ఫ్రెండ్ దగ్గర లేని సుఖం ఏదో అక్కడేదో ఉంటుంది. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అసలు ఒక పతాక స్థాయి పర్ఫార్మెన్స్ చేయడానికి వెళ్తారు అని మీరు అనుకుంటున్నారా? మరి వాళ్ళు ఎందుకు వెళ్తారనే జిజ్ఞాస మీకు ఉంటుంది. సో రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ చెప్తుంది ఏంటంటే, చాలామంది మగవాళ్ళు ఎమోషనల్ లోన్లీనెస్, ఎందుకంటే మీకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది కాబట్టి మీకు అర్థమవుతుంది. మగవాళ్ళకి ఎమోషనల్ లోన్లీనెస్ అంటే వాళ్ళ భావోద్వేగాల్ని వాళ్ళకు నచ్చినట్లు పంచుకోలేనటువంటి జీవిత భాగస్వాములు, అది గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, లైఫ్ పార్ట్నర్ భార్య కూడా కావచ్చు. అంటే వీళ్ళు కోరుకునేలాగా కోరికలు తీర్చలేనటువంటి పార్ట్నర్స్. వీళ్ళు అంటే సెక్స్ అనగానే అక్కడ కేవలం ఫిజికాలిటీ, ప్రాస్టిట్యూషన్ ఈజ్ జస్ట్ ఫిజికాలిటీ, మనీ అండ్ మజిల్. వ్యభిచారం అంటే ఏంటి? మనీ అండ్ మజిల్, నో ఎమోషన్, జీరో ఎమోషన్. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఎంటైస్మెంట్, ఒక టైప్ ఆఫ్ ఎంటైస్మెంట్ అది. అలాంటిది వీళ్ళు అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు? వీళ్ళు ఏదో చాలామంది ఇట్లా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన వాళ్ళు, మగవాళ్ళు, వాళ్ళ భాగస్వాములందరూ బాధపడుతుంటారు, మాలో లేనిది ఏముంది అక్కడ, మాకు అంత అందం లేదా, మాకు అంత లుక్స్ బాగాలేవా, మేమేం తక్కువ అని చెప్పి వీళ్ళు కూడా అలంకరణ, వీళ్ళు జిమ్లకు వెళ్ళడం, ఫిట్నెస్ చేయడం, కొంతమంది, అందరు కాదు, వాళ్ళ భర్తల్ని ఇంప్రెస్ చేసుకోవడమే పాపం వాళ్ళు చేస్తారు. ఇంప్రెస్ దేర్ పార్ట్నర్స్ అండ్ దేర్ బాయ్ ఫ్రెండ్స్. కానీ నిజంగా సర్వే ఏం చెప్తుందంటే, నేను ఒక పర్సనల్ సర్వే చెప్తాను మీకు. INTUC, ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అని 2002-2003లో ఒక ప్రాజెక్ట్ చేసింది. దాన్ని ILO, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్తో కూడా అఫిలియేట్ అయ్యి అప్పట్లో ఒక ప్రాజెక్ట్ చేసింది. ఏంటి అంటే, ఈ HIV అవేర్నెస్ కింద వేశ్యలు ఉంటారు కదా, ఈ వేశ్యలందరినీ కూడా ఒక సెమినార్ పిలిచి వాళ్ళకి HIV అవేర్నెస్ క్యాంప్ కింద చేసింది ఒకటి. రెండో ప్రాజెక్ట్ ఏం చేసిందంటే, స్టాప్ చైల్డ్ లేబర్ మీద చేసింది. అంటే ఈ చైల్డ్ లేబర్ని ఇట్లా హోటల్స్లో ఎక్కడ పడితే అక్కడ లేబర్ కింద వాడకూడదు, వాళ్ళని చదువుకునే అవకాశం ఇవ్వాలి అనేటువంటి ఒక ప్రాజెక్ట్ అప్పుడు మంచి ఉద్దేశంతో చేసింది. అప్పుడు చాలామంది వేశ్యలకి వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం కోసం నేను ఒక అంటే వచ్చిన గ్రూప్ ఆఫ్ సైకాలజిస్ట్లో నేను ఒక సైకాలజిస్ట్. సో వాళ్ళకి ఒక 1 వీక్ సెమినార్ అయినప్పుడు ఎవ్రీడే ఒక సైకాలజిస్ట్ వాళ్ళకి సెమినార్లో పిలిచి వాళ్ళకి అవేర్నెస్ అవన్నీ చెప్తారు. సో అందులో నేను చాలామంది మహిళలతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పినటువంటి విచిత్రమైన విషయం ఏంటంటే, 60% మంది మగవాళ్ళు వచ్చి ఇంట్లో భార్య గురించి, ఇంట్లో భార్య పెట్టే టార్చర్ల గురించి, అత్తగారు మామగారు ఇంటి సమస్యలు, వాళ్ళ జీవితంలో ఎదగకపోతే భార్య సూటిపోటి మాటలు ఎట్లా తిడుతుంది, ఏ రకంగా ఇంట్లో వాళ్ళకి భోజనం పెట్టే దగ్గర నుంచి చుట్టాల బంధువుల మధ్యలో వీళ్ళని ఎలా ఇన్సల్ట్ చేస్తుంది, వీళ్ళు ఇంత సంపాదించినా జీవితంలో వీళ్ళకంటే ఒక గుర్తింపు రాదు, వాళ్ళ లైఫ్కి వాళ్ళ స్థాయికి వాళ్ళు ఏదో అచీవ్ చేసి ఉంటారు. అంటే 4 పెళ్ళిళ్ళు చేయడము, ఒక 4 ఉద్యోగాలు ఇప్పించడము, లేకపోతే ఇంకోటి ఏదైనా బాధ్యతలు తీసుకొని అందులో సక్సెస్ అయ్యి సెల్ఫ్ సాక్రిఫైసింగ్ చేసినటువంటి వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళందరూ వెళ్ళి ఆ వేశ్యల ఒళ్ళో కూర్చొని ఏడుస్తూ వాళ్ళ దగ్గర సింపతి, ఎంపతి, సెల్ఫ్ పిటీ ఇటువంటి కారణాలన్నీ కూడా అక్కడ ఎక్స్ప్రెస్ చేస్తూ, ఎక్స్ప్లోర్ అవుతూ, వాళ్ళు డబ్బులు ఇచ్చి వాళ్ళతో సెక్సే చేయరట. అసలు వాళ్ళు దే జస్ట్ కమ్ అండ్ పే అటెన్షన్, క్రై, వీప్ అండ్ దే జస్ట్ గ్రాబ్ అటెన్షన్, దట్స్ ఆల్, ఎండ్ ఆఫ్ ద డే. వీళ్ళే నవ్వుకుంటుంటారట, వీడు ఎందుకు వచ్చాడు అసలు, వీడు పెళ్ళి అయిపోయింది, వీడు హ్యాపీగా ఉన్నాడు, చూస్తే బాగున్నాడు మనిషి అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారట. సో వేశ్యల దగ్గరికి వెళ్ళే మగవాళ్ళందరూ కూడా
సంభోగంలో సంతృప్తి జీవిత భాగస్వామితో లేని వాళ్ళే వెళ్తారు అన్నది మాత్రం ఒక 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 లెవెల్కి మాత్రమే అది కరెక్ట్. బట్ చాలామంది వేసల దగ్గరికి వెళ్ళడంలో ఇంకొకటి మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే వాళ్ళు చాలా మటుకు లైఫ్లో రకరకాల ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటారు. దే వాంట్ టు డూ సమ్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ ద బెడ్. కంపాటబుల్ ఒకవేళ వాళ్ళకి అటువంటి సపోర్ట్ లేనప్పుడు వేశ్య ఏంటంటే వేశ్యకి షై ఉండదు. షీ ఈజ్ నాట్ షై. భార్య గర్ల్ ఫ్రెండ్ అంటే కొంచెం షై డిగ్నిటీ ఉంటారు వాళ్ళు. వాళ్ళ కొన్ని బౌండరీస్ ఉంటాయి, లిమిటేషన్స్ ఉంటాయి. ప్రాస్టిట్యూట్కి ఏముంటుంది, మీరు ఎన్ని డబ్బులు ఇస్తే వాళ్ళు అంత ఓపెన్ అయ్యి అంత ఎమోషనల్గా బయాలజికల్గా కూడా ఓపెన్ అయిపోతారు. ఎమోషనల్ అంటే వర్బల్, నాట్ ఎమోషనల్ విత్ హార్ట్ టు హార్ట్ రిలేషన్. వర్బల్లీ దే విల్ ప్రొవోక్ యూ టు బికమ్ మోర్ ఎమోషనల్ టు పర్ఫార్మ్ బెటర్ సెక్స్ అండ్ ద మోర్ ఫైనాన్సెస్ యూ పే, ద మోర్ ఎక్స్ట్రసీ దే గివ్ యూ ఇన్ రిటర్న్. సో చాలామంది మగవాళ్ళు ఆ ఎక్స్పెక్టేషన్తో వెళ్తారు. కానీ నిజంగా చెప్పాలంటే వాళ్ళ ఊహించుకున్నటువంటి సెక్షువల్ గ్రాటిఫికేషన్ థాట్స్ ఎమోషన్స్ when it comes to performance on the bed biologically, definitely not even 20 to 30% also they cannot match. ఓకే. ఎందుకు అంటే మీరు సెక్స్ని మీరు ఎలా ఎలా తీసుకుంటున్నారు ఈ కేటగిరీ ఆఫ్ మెన్, మీరు అనేటువంటి వేసల దగ్గరికి వెళ్ళేవాళ్ళు, ఎథిక్స్ని బ్రేక్ చేసేవాళ్ళు, లాయలిటీ లేనివాళ్ళు, దోస్ హూ ప్రూవ్ డిస్లాయల్, దే ఆర్ నాట్ లాయల్ టు దేర్ పార్ట్నర్స్. ఈ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి అక్కడికి వెళ్ళి ఏదో చేసేయాలి అనే తొందరపాటుతనము, ఒక ఆవేశము తప్ప అక్కడికి వెళ్ళి వాళ్ళు ఫిజికల్గా వాళ్ళు చేసిన దాంట్లో చేసిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఏముంటుంది, నేను ఏదో ఊహించుకున్నా, ఏదో చేసి ఏదో ఎరగదిద్దాం అనుకున్నాను, బట్ దెర్ ఇస్ నథింగ్ మోర్ ఎక్సెసివ్. అసలు సెక్స్లో ఉన్న లాజిక్ ఏంటంటే చేసే వరకు ఆతృత ఉంటుంది, చేసిన తర్వాత సేమ్ భోజనం లాగానే ఎంతో ఆకలిస్తే ఇష్టం వచ్చినట్టు తింటాం, తిన్న తర్వాత ఒక స్టేజ్ వచ్చిన తర్వాత చాలనుకుంటాం, మళ్ళీ ఒక 4-5 గంటలు అవగానే మళ్ళీ ఆకలిస్తుంది. సెక్స్ కూడా అట్లాంటిది. అన్లెస్ అండ్ అంటిల్ యూ యాడ్ వాల్యూస్, you add ethics towards your partner, it's a never ending a psychological game between you and your body. ఓకే. అదేనా, ఈ శరీరం ఎప్పటికి కూడా బౌండరీస్ లేకుండా మీరు విచ్చలవిడిగా విశృంఖలత చేస్తే, సో దానికంటూ ఒక సాచ్యురేషన్ ఎండ్ అన్నది ఎంత వయసు వచ్చినా ఉండదు. మీరు చూడండి, ఒకప్పుడు 40 ఏళ్ళు దాటిన వాళ్ళకి సాచ్యురేషన్ ఉండేది. ఒక 50 years దాటిన తర్వాత వాళ్ళందరూ కూడా వైరాగ్య ధోరణులు ఉండేవాళ్ళు, కుటుంబ బాధ్యతలని రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేసేవాళ్ళు, అంటే వాళ్ళ ప్రొఫెషన్కి సంబంధించి. కానీ ఇప్పుడు చూడండి మీరు, బికాస్ ఆఫ్ సో మచ్ ఆఫ్ టెక్నాలజికల్ అవేర్నెస్ మీరు ఏదంటే చూడొచ్చు, దేన్నంటే దాన్ని ఊహించుకోవచ్చు. సో అట్లాంటప్పుడు మీకు ఏమైపోతుందంటే సెక్స్ అన్నది వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక ఎంటైసింగ్ బిజినెస్ అయిపోయింది. ఓకే. చూశారు కదా, హనీ ట్రాప్ ఎంత దొరుకుతుంది, ఎంతమందిని చంపేశారు. వాళ్ళందరూ వెళ్ళి ట్రాప్ అయింది ఎందుకంటే పెద్ద పెద్ద పొలిటీషియన్స్ ఉన్నారు, సెలబ్రిటీస్ ఉన్నారు, అందులో ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు, కోర్టిస్టులు ఉన్నారు. మరి వీళ్ళందరిలో అక్కడ పోయి పెద్దగా ఎరగదీసి పీకేసేది ఏముంటుందండి? వీళ్ళు ఎందుకు అన్ని కోట్లు సంపాదించి అన్ని పేరు సంపాదించడానికి వీళ్ళకి 40 నుంచి 50 ఏళ్ళు పట్టింది. ఇది మొత్తం తీసుకెళ్ళి అక్కడ పెట్టి వాళ్ళ చేతిలో కుక్క చావు చావలే. సో సెక్స్ని ప్రతి ఒక్కడు కూడా వాళ్ళు కూర్చొని ప్రశాంతంగా ఆలోచిస్తే ఒక రకం ఉంటుంది. లేదు నేను అక్కడికి వెళ్ళి ఏదో చేసేయాలి ఒక యాంగ్జైటీతోని, ఒక టైప్ ఆఫ్ అగ్రెసివ్ బిహేవియర్, అగ్రెసివ్ అప్రోచ్తో వెళ్తే దాని కాన్సిక్వెన్సెస్ ఒక రకం ఉంటాయి. మనం అందరినీ జనరలైజ్ చేయలేదు. ఫ్యాంటసైజ్ చేసి లైఫ్ పార్ట్నర్ దగ్గర ఏదైతే వీళ్ళు చేయలేరో అక్కడికి వెళ్ళి చేస్తారు అని అంటున్నారు. ఓకే, బాగానే ఉంది. ట్రై చేస్తారు, అక్కడికి వెళ్ళి చేయడానికి ట్రై చేస్తారు, కానీ అక్కడ కూడా ఏం పెద్ద ఒరిగేది ఏముండదు. ఓకే. సో ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, అసలు వర్క్ ప్లేసెస్లో కానీ లేకపోతే చుట్టూ ఉండే సొసైటీలో కానీ మాలస్ట్రేషన్ అండ్ అబ్యూజ్, సెక్షువల్ అబ్యూజ్ అనేది ఎక్కువైపోతుంది. అసలు ఈ మైండ్ సెట్ పీపుల్ ఎలా ఉంటారు? అసలు అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్తున్న వాళ్ళు ఇక్కడ బయటకు వచ్చి వాళ్ళ లెక్కనే వీళ్ళని కూడా చూస్తున్నారు అనేది ఒక ఇది. మీరు ఆల్మోస్ట్ మీరే అందులో ఒక కన్క్లూజివ్ పాయింట్ కూడా చెప్పారు. ఏంటంటే, if I have a degraded opinion, degraded perception towards women, I can do anything. I will be only searching for an opportunity to molestate a woman or to attempting for a rape. అంటే ఏంటి, నాకు ఒక మహిళ మీద కానీ లేదా మహిళల మీద వర్క్ చేసే అమ్మాయిలు వీళ్ళందరూ కూడా ఈజీగా పడిపోతారు, వీళ్ళు డబ్బు కోసం పనిచేస్తున్నారు కాబట్టి డబ్బుతో నేను వీళ్ళని ట్రాప్ చేయొచ్చు అనే మైండ్ సెట్ ఉన్నవాళ్ళు చాలామంది ఆ కేటగిరీలో అవకాశం కోసం ఎదురు చూసి, ఒకవేళ అవతల వాళ్ళు బలహీనంగా ఉన్నారు,
వీళ్ళ దగ్గర వాళ్ళకి ఏదైనా పని ఉంది, వీళ్ళు సుపీరియర్ స్టేజ్లో ఉన్నారు, అథారిటేటివ్ స్టేజ్లో ఉన్నారు. సో అట్లాంటప్పుడు వాళ్ళు హెల్ప్ తీసుకోవడానికి వచ్చినప్పుడు మీరు అన్నట్టు ఇటువంటి మాలస్టేషన్ జరిగినటువంటి కేసెస్ ఎక్కువ ఉన్నాయి. రెండోది అవతల వాళ్ళ వీక్నెస్ కూడా వీళ్ళ కంట్రోల్ ఉంటుంది, ఓకే. వీళ్ళు బయటకు పోయి చెప్పుకోలేదు. పాయింట్ నెంబర్ 1. ఇంకొకటి ఏంటంటే అసలు డిగ్రేడెడ్ పర్సెప్షన్, అంటే అసలు ఆడవాళ్ళ మీద చులకన భావం. ఎందుకంటే వీళ్ళు చూసేవన్నీ అలాంటివి ఉంటాయి, విజువల్స్ కానీ వీడియోస్ కానీ అలాంటివి ఉంటాయి. కాబట్టి ప్రతి ఆడవాళ్ళలో ఆ విజువల్స్లో వీడియోలో వాళ్ళు డబ్బులు తీసుకొని చేసినటువంటి పర్ఫార్మెన్సెస్ని వీళ్ళు ఊహించుకుంటారు అక్కడ. ఓకే. అండ్ దే ఈవెన్ గెటింగ్ టు రిస్క్ ఫ్యాక్టర్, అంటే ఒక ట్రయల్ చేస్తారు. అంటే ముందుగా మాలస్ట్రేషన్ అటెంప్ట్ రేట్స్ కంటే ముందుగానే వాళ్ళకు ఒక పర్వర్షన్ ఉంటుంది, ఒక టైప్ ఆఫ్ వీక్నెసెస్ ఉంటాయి. ఆ వీక్నెసెస్ని వాడు ఆ టైంలో బాగా క్లోజ్గా ఇంటిమేట్ ఉన్న రిలేషన్స్లో మాత్రమే వాడు ఎక్స్పెరిమెంట్ చేస్తాడు. ఇది ఆల్రెడీ జర్నల్స్ ప్రూవ్ చేసినవి ఏంటంటే చాలామంది మాలస్ట్రేషన్ అయిన అమ్మాయిలు, రేప్ అటెంప్ట్ అయిన వాళ్ళు, రేప్ చేయబడిన వాళ్ళందరూ కూడా వాళ్ళ నౌన్ పీపుల్, రిలేటివ్స్, క్లోజ్ అసోసియేట్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలోనే వీళ్ళు నలిగిపోయారు అన్నది కూడా ఒక సర్వే ఉంది. మోర్ దాన్ 67%. ఓకే. ఇట్స్ సర్వే రిపోర్ట్. సో ఎందుకు అంటే ఒకవేళ ఏమైనా బై మిస్టేక్ దొరికారనుకోండి, వీళ్ళు తప్పించుకోవడానికి ఒక మార్గం ఉంటుంది. అది అక్కడక్కడ మ్యూచువల్గా ఏదన్నా ఒక సెటిల్మెంట్ చేసుకుందామని అతి విశ్వాసం, ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది. వీళ్ళేమి తెలివి లేక తొందరపాటుతుందని చేయరు, చాలా క్రిమినల్గా సైకలాజికల్ గేమ్ ప్లే చేస్తారు. వీళ్ళు ఎక్కడ దొరకకుండా ఉండడానికి గ్రౌండ్ కూడా చేసుకుంటారు. సో అలాంటి వ్యక్తులకి మనం వాళ్ళ మైండ్ సెట్ ఏంటి అంటే దే హ్యావ్ నో వాల్యూ ఫర్ ద ఉమెన్, దే డోంట్ హ్యావ్ ఈవెన్ సెల్ఫ్ రెస్పెక్ట్. రేపు పొద్దున్న నేను ఒకవేళ దొరికిపోయాను, రేపు పొద్దున్న నేను 10 మందికి నేను ఆన్సర్ చెప్పుకోవాల్సి వస్తే వాళ్ళ కాళ్ళు పట్టుకొని ఏడ్చి ఆ టైంకి తప్పించుకొని మళ్ళీ ఇంకొక ప్లేస్కి వెళ్ళినప్పుడు మళ్ళీ అదే చేస్తారు. సో ఈ మాలస్ట్రేషన్ అటెంప్ట్ రేప్ చేసిన వాళ్ళు రిపీటెడ్గా చేశారు అనేది కూడా ఒక సర్వే ఉంది. ఓకే. అంటే ఒక వ్యక్తి ఒకసారి చేసి మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి గిల్ట్తో మళ్ళీ మారాడు అంటే మ్యాక్సిమం ఒక 3 to 7% ఉంటే, మోర్ దాన్ 67% పీపుల్ రిపీటెడ్ అటెంప్ట్స్ చేసిన వాళ్ళే ఉన్నారని కూడా ఒక సర్వే చెప్తుంది. సో వీళ్ళ మైండ్ సెట్లో ఏంటంటే రిఫ్లెక్టివ్ లెర్నింగ్ ఉండదు, అంటే తప్పు నుంచి నేర్చుకునే లక్షణాలు ఉండవు, సోషల్ గిల్ట్ ఉండదు, ఆపర్చునిటీజం ఉంటుంది. అట్ ద సేమ్ టైం వీళ్ళకి డిగ్రేడెడ్ పర్సెప్షన్ టువర్డ్స్ ఉమెన్ ఉంటుంది. ఈ లక్షణాలు ఉన్న వాళ్ళందరూ మన చుట్టుపక్కల రోజు తిరిగే వాళ్ళ మధ్యలోనే ఉంటారు. విచిత్రం ఏంటంటే కార్పొరేట్ అపియరెన్స్లు ఉంటారు, చాలా జెంటిల్మెన్ లాగా ఉంటారు, రకరకాల నీతులు, వాల్యూస్ కూడా చెప్తారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఆపర్చునిటీ వాళ్ళ అన్కాన్షియస్ రిప్రజెంట్ చేస్తారు సిచ్యువేషన్. సో ఆటోమేటిక్గా సిచ్యువేషన్స్ డామినేట్ చేస్తాయి వాళ్ళు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.